దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 77 మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చేయొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఆసాపు భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎలుగెత్తి దేవునికి నేను మొరపెట్టుదును, ఆయన మనవి విను వరకు, ఆయన మనవి ఆలకించే వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజంగా మనం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు విను వరకు, దేవుడు సమాధానం ఇచ్చే వరకు, దేవుడు ఆ యొక్క మొరకు సమాధానం ఇచ్చి కార్యము చేయు వరకు మనము మరి ప్రార్థన చేస్తున్నామా? ఏలియను మనం గమనిస్తాం. ఏలియను చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఏలియను మనం గమనించినట్లయితే ఆయన వర్షింపవద్దని ప్రార్థన చేసినప్పుడు వర్షము రాకుండా దేవుడు ఆపేసింది. కానీ వర్షము రావాలని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ఏమంటుందంటే, ఆయన వర్షము వచ్చే వరకు కూడా ప్రార్థన చేసినాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 7 సార్లు ఆయన మోకాళ్ళని ప్రార్థించను అని వాక్యం సెలవిస్తాను. కాబట్టి దేవుడు మన ప్రార్థనకు చెవియొగ్గు వరకు, దేవుడు మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే వరకు మనము ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అట్టి కార్యము మనందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్.